తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలని చదువుకుందాము. మొదటి అధ్యాయము, మొదటి వచనము. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడుగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండియు, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియు కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగును గాక. ఈ 2 వచనాలు చదవగానే ఎవరికైనా ఏమనిపిస్తదంటే, ఈ వచనాలలో ఏమీ లేదు. జస్ట్ గ్రీటింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఉత్తరము రాసినటువంటి ఆయన పేరు చెప్పాడు. ఎవరికి రాస్తున్నాడో ఆయన పేరు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాడు. బేసికల్‌గా ఏం చెప్పాడంటే, ఓకే. కృప, కనికరము, సమాధానము నీకు కలుగును గాక. ఈ 2 వచనాల్లో మనము కూర్చొని, ఆలోచించి, ధ్యానించి, అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏమీ లేవండి. జస్ట్ చదివితే చక్కగా అర్థమవుతున్న వచనాలు. వీటిల్లో నుంచి మేమేం అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు కలగటానికి అవకాశం ఉంది. నేను నిజానికి ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఏం చెప్పానో అవే మాటలు 2 తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలు చెప్పినప్పుడు చెప్పాను. మీలో గుర్తున్న వాళ్ళకి నేను చెప్పిన మాటలన్నీ ఎగ్జాక్ట్‌గా వస్తున్నట్టు కనిపిస్తా ఉంటాయి. ఎందుకు ఆ మాటలు చెప్పానంటే, మీరు తిమోతికి రాసిన రెండవ పత్రిక చదవండి. రెండవ పత్రిక మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలను గూడా నేను చదువుతాను. మీకు అప్పుడు అర్థమవుతుంది. మొదటి అధ్యాయము, మొదటి వచనం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. తండ్రి అయిన దేవుని నుండియు, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియు కృపయు, కనికరమును, సమాధానమును కలుగునుగాక. ఇది అసలు రెండో వచనం అయితే దగ్గర దగ్గర ఏం మార్పు లేదు. ఎగ్జాక్ట్‌గా ఉంది. అంటే ఏం మార్పు లేదు. ఇక్కడ ఏం చెప్పాడో అక్కడ కూడా అదే చెప్పాడు. తండ్రి అయిన దేవుని నుండియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృప, కనికరము, సమాధానమును కలుగునుగాక. ఇక్కడేముంది? ఇక్కడ కూడా అదే ఉంది. తండ్రి అయిన దేవుని నుండియు, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియు కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగునుగాక. సో, ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉంది. మీరు వెంటనే అనుకుంటారు, పాస్టర్ గారు ఇప్పుడు ఆ 2 వచనాలు అక్కడ వివరించారు గదా! మీరు ఎక్స్‌పోజిషన్ చేసేసారు. వర్ణించినటువంటి వచనాలే మళ్ళీ ఇక్కడ 2 మన కంటి ముందుకొచ్చినాయి గదా! వీటి దగ్గర మనం ఎక్కువ సమయం స్పెండ్ చేయకుండా మనం ముందుకెళ్ళిపోదాం పాస్టర్ గారు. మూడో వచనం నుండి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము అనేటువంటి ఆశ కలగడానికి అవకాశం ఉంది. కానీ నేను అనుకుంటాను ఈ 2 వచనాల మీద కొంచెం మనం దృష్టి పెట్టడం మంచిది. ఈ పుస్తకాన్ని మొత్తం అర్థం జేసుకోవాలంటే. నేను నేను ఈ 2 వచనాలు అర్థం చేసుకున్న తర్వాత నాకేం అర్థమైందంటే, ఈ పుస్తకం మొత్తానికి ఈ 2 వచనాలు ఫౌండేషన్ లాంటి వర్సెస్. పునాది లాంటి వచనాలు. ఈ 2 వచనాలలో ఉన్నటువంటి సత్యమే మిగిలిన అన్ని వచనాల్లో మనకు కనపడతా ఉంటదనమాట. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి ట్రూత్ మిగిలిన పుస్తకం అంతా కూడా మనకు మరలా మరలా కనిపిస్తా ఉంటది. ఈ 2 వచనాలను ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో, వాళ్ళకి మిగిలిన పుస్తకం అంతా కూడా చక్కగా అర్థమవుతది. ఎందుకంటే, ఆ పుస్తకంలో ఆయన ఏం చేయబోతున్నాడో, దానికి కావాల్సిందంతా కూడా సిద్ధపరుచుకున్నాడు. మనకి మామూలుగా శుభవచనము లేకపోతే గ్రీటింగ్స్ అలా అనుకుంటాం గానీ, నిజానికి ఇది గ్రీటింగ్ కాదు. దీంట్లో చాలా విషయం ఉంది అనేటువంటిది మీరు అర్థం జేసుకోవాలి. అర్థం జేసుకోవటానికి నేను ఒక పని జేస్తాను. ఏం జేస్తానంటే, ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని పదాలను చదువుతాను. మాటలను చదువుతాను. ఆ మాటలు మీరు వినండి. ఆ మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో మీరు ఆలోచించండి. సో, మొట్టమొదటి మాట దేవుడు అనేటువంటి మాట ఉంది. మొదటి వచనంలోనే ఉంది. దేవుని యొక్కయు అనేటువంటి మాట ఉంది గదా! దేవుడు గురించి మాట్లాడుతున్నాడాయన. సో, దేవుని గురించి మాట్లాడటమే కాదు, ఆ దేవుడంట మన రక్షకుడంట. రక్షకుడైన దేవుడు అనేటువంటి మాటను మనం చూసాం కదా! సో, ఇప్పుడు చూడండి, దేవుడు అనేటువంటి మాట మనకి ఈ పుస్తకానికి ఎంత ప్రాముఖ్యము? చాలా ప్రాముఖ్యం. ఈ పుస్తకం అంతా నడుస్తుంది ఆయన గురించే. ఆయన ద్వారానే నడుస్తుంది గాబట్టి చాలా ఇంపార్టెంట్. రెండోది,
దేవుడు రక్షకుడు అని తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యం మనకి? చాలా ప్రాముఖ్యం. రక్షకుడు అంటే మనల్ని రక్షిస్తున్నటువంటి ఆయన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో, మనము 2 మాటలు చూసాము. దేవుడు, రక్షకుడు అనేటువంటి మాటలు చూసామా? కొంచెం ముందుకు వెళ్దాము. క్రీస్తు యేసు అనేటువంటి మాట మనం చాలా సార్లు చూస్తాము. ఒకసారి ఉంది మొదటి వచనంలో, రెండోసారి ఉంది మొదటి వచనంలో, ఇంకొకసారి ఉంది రెండో వచనంలో కదా! మొదటి వచనంలో 2 సార్లు, రెండో వచనంలో ఒకసారి ఉంది. క్రీస్తు యేసు. క్రీస్తు యేసు అనేటువంటి మాట ఎంత ప్రాముఖ్యమైన మాట? చాలా ప్రాముఖ్యమైన మాట. క్రీస్తు యేసు అని ఉంది. యేసు క్రీస్తు అని లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చదివేటప్పుడు పట్టించుకోకుండా ఓహ్! క్రీస్తు యేసన్నా, యేసు క్రీస్తన్నా ఒకటేలే. ఆయన తెలియక ఇలా రాసాడు అని మీరు చదవటానికి వీల్లేదు. అలా కుదరదు. ఆయన చెప్పాలనుకున్నటువంటిది ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. వర్డ్ ఆర్డర్ అంటాం మనం. వర్డ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటంటే ముందు ఏ మాట వస్తుంది? తర్వాత ఏ మాట వస్తుంది? అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు అనకుండా క్రీస్తు యేసు అన్నాడు. దానికి కారణం ఏంటంటే, క్రీస్తు అంటే మెస్సయ. ఆయన ఏమంటున్నాడంటే, నేను మెస్సయ గురించి మాట్లాడుతున్నాను. మెస్సయ పేరు యేసు. ఓకే. అది మీ అందరికీ తెలుసు. కానీ ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి ఫోకస్సు ఏంటంటే మెస్సయ. అభిషక్తుడు. అభిషక్తుడు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఫోకస్ తన దృష్టి అభిషక్తుడి మీద పెడుతున్నాడు. అభిషక్తుడి పేరేంటంటే యేసు. యేసు అనేటువంటిది అగైన్ మరలా యేసు అంటే కూడా అర్థము రక్షకుడనే గదా! మనము యెహోషువ అనేటువంటి మాట నుంచి వచ్చినటువంటిది. యేసు అన్నా కూడా రక్షకుడే. క్రీస్తు అంటేనేమో అభిషక్తుడు. దేవుడు అభిషేకించినటువంటి మెస్సయ అని మనం క్రీస్తు అంటాము. సో, ఈయనేం చెప్తున్నాడంటే రాస్తున్నటువంటి ఆయన ఒక యూదుడు. యూదుడు రాస్తున్నాడు ఈ పుస్తకం. పౌలు యూదుడే గదా! యూదుడు రాస్తూ ఏమంటున్నాడంటే, నేను మెస్సయ గురించి చెప్తున్నాను మీకు. నాకు మెస్సయ దగ్గర నుంచి కృప అనుగ్రహించబడింది. నాకు మెస్సయ ఎవరో నాకు తెలుసు. నేను చెప్పాలనుకుంటుంది మీకు మెస్సయ గురించి. అంటే క్రీస్తు గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన పేరు యేసు అనేటువంటిది ఆయన ఎంఫసైజ్ చేయటం కోసము క్రీస్తు యేసు అనేటువంటి వర్డ్ ఆర్డరు తీసుకున్నాడు. ఇది మనము మర్చిపోకూడదు. సో, మనం ఇప్పుడు 3 పదాలను లేకపోతే 4 పదాలను చూసాము. చూసిన తర్వాత ఇంకొక మాట కూడా నేను చూస్తాను. నిరీక్షణ అనే మాట ఉంది కదండీ! నిరీక్షణ. నిరీక్షణ అనేటువంటి మాట ఎంత ప్రాముఖ్యమైన మాట ఒక విశ్వాసికి. ఒక విశ్వాసి ఎంత ప్రాముఖ్యమైన మాటో చెప్తాను మీకు వినండి. అది మన జీవితానికి లంగరు వంటిది కదా! మనల్ని అసలు ప్రాపర్‌గా దేవుడితో యాంకర్ చేసి పెట్టేదే ఇప్పుడు షిప్‌ని ఎలాగైతే సముద్రంలో ఒక లంగర్ ఎలాగైతే హోల్డ్ చేస్తదో, మనల్ని మంచిగా దేవుడితో హోల్డ్ చేసి పెట్టేదే నిరీక్షణ. మనం బ్రతికేటట్టు చేసేదే నిరీక్షణ. చూడండి మనిషిలో నుంచి నిరీక్షణ పోయిన రోజు మనిషి ఎందుకు బ్రతకాలో తనకు తెలీదు. నిరీక్షణ లేదు తనకి. కానీ మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ, చాలా గొప్ప నిరీక్షణ మనం అందరము అనుభవించబోతున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే దేవునిని మన కన్నులతో చూడబోతున్నాం. దేవుణ్ణి మన కన్నులు చూడబోతున్నాయి. ముఖ దర్శనము చేసుకోబోతున్నాం దేవుడిని. ఆయన జీవములో మనం పాలు పొంది నిత్య జీవములో ఉండబోతున్నాం. సో, మన నిరీక్షణ నిత్య జీవమును గురించింది. మన నిరీక్షణ ఆయనను చూస్తామనేటువంటిది. మన నిరీక్షణ ఆయన మహిమలో నడుస్తామనేటువంటిది. మన నిరీక్షణ పునరుద్ధానం పొందుతామనేటువంటిది. మన నిరీక్షణ ఇంకా స్వాస్థ్యము దేవుడిస్తానన్నటువంటి గొప్ప స్వాస్థ్యం మనం పొందుకుంటామనేటువంటిది. సో, ఆ నిరీక్షణ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ మాటను కూడా ముందు 2 వచనాల్లోకే తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి ఇదిగో నిరీక్షణ అనేటువంటిది మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. అంతేకాదు ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ ఆజ్ఞ అనేటువంటి మాట ఉంది కదండీ! ఆజ్ఞ. ఆజ్ఞ అంటే తెలుసు కదా మీకు? ఆజ్ఞ అంటే కమాండ్. మనందరికీ తెలిసినటువంటి మాటే. దేవుడంట ఆజ్ఞ ఇచ్చాడంట. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట. సో, దేవుడు ఆజ్ఞ ఇవ్వటమేంటి? ఏం ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే విశ్వాసం అనే మాటుంది. ఏమనుందండి? విశ్వాసము. విశ్వాసము అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ మాటో మనందరికీ తెలుసు. మనము రక్షించబడింది విశ్వాసం వలన. మనము నీతిని పొందింది విశ్వాసం వలన. మనము పరిశుద్ధతలో ఎదుగుతుంది విశ్వాసం వలన. మనల్ని నిరీక్షణలో నిలబెట్టింది విశ్వాసం వలన. చూడండి విశ్వాసం ఎంత ప్రాముఖ్యం మనందరికీ తెలుసు. సో, విశ్వాసం అనేటువంటి మాట కూడా ఉంది. సో, విశ్వాసమును బట్టి అనేటువంటి మాట అన్నాడు. అంతేకాదు ఇక్కడ ఇంకొక 3 మాటలు వెరీ పవర్‌ఫుల్ వర్డ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా
శక్తివంతమైనటువంటి మాటలు. మనం ఎక్కువ వాడేటువంటి మాటలేవి. ఏంటవి? కృప, కనికరము, సమాధానము. కృప, కనికరము, సమాధానము. ఈ మాటలు ఒక్కొక్క మాట గురించి వర్ణించాలంటే నిజానికి చాలా సమయం కావాలి. అలాంటి మాటలు ఈ మాటలు. కృప, కనికరము, సమాధానం. ఇక్కడ పౌలు ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడంటే తన కోరిక ఏం చెప్తున్నాడంటే మీకు కృప కలగాలి అని కోరుకుంటున్నాడు. మనం ఏమనుకుంటామంటే ఇదేదో జస్ట్ గ్రీటింగు. మనము మనం గ్రీట్ చేసినట్టు వందనాలు బ్రదర్ అన్నట్టు గ్రీటింగ్ చెప్తున్నాడు. దీంట్లో పెద్ద మనం ఆలోచించి కృప, కనికరము, సమాధానం గురించి మనమేదో చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఏం లేదిక్కడని మనం అనుకోటానికి అవకాశం ఉంది. అస్సలు అలాంటి అవకాశమే లేదు. అవకాశమే లేదని నేను మీకు పుస్తకాల్లో నుంచి చూపిస్తాను. జాగ్రత్తగా మనము వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సో, ఇప్పుడు ఎన్ని వర్డ్స్ చూసాము? అన్నీ కూడా ఎంత ప్రాముఖ్యమైన మాటలివి? మరి ఏమి లేదా ఈ 2 వచనాల్లో? ఈ 2 వచనాల్లో ఏమీ లేదు. ఏదో జస్ట్ ఎవరు రాసారో, ఎవరికి రాసారో ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ముందుకెళ్ళిపోతున్నాడని గనక మనం వెళ్ళిపోయామనుకోండి. మరలా చెప్తున్నాను. ఈ పుస్తకం మొత్తము ఈ 2 వచనాల మీద నడుస్తుంది. నడవబోతుంది. నిజానికి పుస్తకంలో మరలా మనం లోపలికెళ్తున్నప్పుడు ఈ మాటలు మరలా మన దగ్గరికి వస్తుంటాయన్నమాట. దేవుడు రక్షకుడు అని మరలా మనం చూస్తుంటాం. మనం నిరీక్షణ గురించి మనం చూస్తా ఉంటాం. విశ్వాసం గురించి మనం చూస్తా ఉంటాం. కృప గురించి మనం చూస్తా ఉంటాం. కనికరం గురించి మనం చూస్తా ఉంటాం. సమాధానం గురించి మనం చూస్తా ఉంటాం. మనం వెళ్తుంటే మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి రిలేషన్‌షిప్స్ మొత్తం సంబంధాలన్నిటిని నిర్వచిస్తున్నటువంటి మాటలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, మనకి దేవునికి, రక్షకుడైన దేవునికి, పాపినైన నాకు మధ్యలో మా ఇద్దరికి అవసరమైనటువంటి సంబంధానికి కావాల్సిన ప్రతి మాట, ప్రతి సత్యము గూడా మొదటి 2 వచనాల్లోనే ఉన్నాయన్నమాట. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2 వచనాల్లో 3 విషయాలున్నాయండి. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కనిపిస్తున్నాయి. మనము అర్థం చేసుకోవడానికి కానీ, అర్థం చేసుకోలేకపోవటానికి చాలా పెద్ద కష్టమైనవేమి కాదు. మొట్టమొదటిది ఈ పత్రికను ఎవరు రాస్తున్నారో చెప్పాడు. మొట్టమొదటిదేంటి? ఈ పత్రికను ఎవరు రాస్తున్నారో చెప్పాడు. మనము ఏమంటామంటే ఆథర్ అంటాం గదా! ఆథర్ అంటే రచయిత అంటాం. ఎవరు ఈ పుస్తకాన్ని రచించారో, లేకపోతే ఈ పుస్తకం ఎవరు రాసారో మొట్టమొదటి పాయింట్. ఆన్సరు సింపుల్. ఆన్సర్ ఎవరు? పౌలు. పౌలు అనేటువంటిది మనం మొదటి వచనంలోనే లాస్ట్‌లో చూసాం. ఈ పుస్తకము పౌలు రాసాడు. ఎవరికి రాసాడు? ఎవరికి రాసాడో గూడా మనకి ఈ వచనం చెప్తుంది. ఆయన తిమోతికి రాసాడు. 2 పాయింట్‌లయిపోయినాయి. సో, ఫస్ట్ పాయింట్ ఏమో ఎవరు రాసారు? రెండో పాయింట్ ఏమో ఎవరికి రాసారు? మూడో పాయింట్ ఇక్కడ ఉన్నటువంటిదేంటంటే కేవలము మనము గ్రీటింగ్ అంటాం గదా! అభినందన మనము గ్రీట్ చేస్తున్నాడు. దేవుని యొక్క కృప, కనికరము, సమాధానము నీకు తోడై ఉండును గాక అనేటువంటి మాటలు ఆయన గ్రీటింగ్ అని చాలామంది అంటారు గానీ, నేనైతే దీన్ని ప్రార్థన అనే అంటున్నాను. ఆయన కోరిక లేకపోతే ఆయన ప్రార్థన. ఆయన ఆశ. మీరు ప్రార్థన అనండి, కోరిక అనండి, ఆశ అనండి. సో, కోరికలు, ఆశలు గూడా ప్రార్థన రూపంలో దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే గాబట్టి, సో, గ్రీక్ లెటర్ ఫార్మాట్‌లో మనం దీన్ని గ్రీటింగ్ అంటాము. అభినందన అనేటువంటి మాట వాడొచ్చు మనం. కానీ ఇక్కడ దానికన్నా గూడా ఎక్కువ కోరుకుంటున్నాడు ఆయన. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీకు కృప, కనికరము, సమాధానము నీకు తోడుగా ఉండాలి. దేవుడి దగ్గర నుంచి నీకది కలగాలి అని కోరుకుంటున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో, సింపుల్ 3 పాయింట్లున్నాయి ఇక్కడ. ఎవరు రాసారు? ఎవరికి రాసారు? తర్వాత ఆయన కోరిక లేకపోతే ప్రార్థన, ఆశ, గ్రీటింగ్ ఉందంతే. ఇప్పుడు మరి అలాగైతే ఇది క్లియర్‌గానే ఉంది. పౌలు అనేటువంటి మాట నాకు కనిపిస్తుంది. తిమోతి అనేటువంటి మాట నాకు కనిపిస్తుంది. తర్వాత కింద ఆయన గ్రీటింగ్ గూడా కనిపిస్తుంది. మరి మిగిలిన మాటలన్నీ గూడా అసలు ఈ మూడిటికి ఎలా కనెక్ట్ అయినియి? చాలా మాటలున్నాయి గదా! అక్కడ. బోలెడన్ని మాటలున్నాయి గదా! ఆ మాటలన్నీ ఈ 3 సత్యాలకు ఎలా కనెక్ట్ అయినియి? అనేటువంటిది మనం అర్థం జేసుకోవాలి. సో, ఫస్ట్ సత్యము మనము ఎవరు రాశారు? రచయిత గురించి కొంచెం సేపు ఆలోచిద్దాం. రచయిత గురించి ఆలోచించాలి. ఆ రచయిత ఎవరో చెప్తున్నాడిక్కడ. ఆ రచయిత ఎవరో చెప్తున్నాడు. జస్ట్ పేరొక్కటే చెప్పలేదు. అంటే నేను ఇగో తిమోతి నేను పౌలుని రాస్తున్నాను ఇది అని అనలేదు. మనకేమనిపిస్తదంటే ఇదేంటి అసలు పౌలు, తిమోతి కలిసి ఎంత పరిచర్య చేశారు, ఎంత కాలం పరిచర్య చేశారు, ఇన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి అనేకమైన చోట దేవుని కోసం కష్టపడ్డారు. రాత్రి పగళ్ళు కష్టపడ్డారు. ఇద్దరు బాగా తెలిసినటువంటి వాళ్ళు గదా!
పౌలు రాసేటప్పుడు ఇదిగో నేను పౌలుని రాస్తున్నాను తిమోతి అని చెప్పి రాసేస్తే అయిపోతుంది కదా, అసలు ఇదంతా ఎందుకు, చాలా విషయాలు చెప్తున్నాడు. పౌలు అంటే ఎవరంటే అని, పౌలు అంటే నేను ఎవరంటే నేను అపోస్తులుణ్ణి. ఎవరి అపోస్తులుని అంటే క్రీస్తు యేసు యొక్క అపోస్తులుణ్ణి. క్రీస్తు యేసు యొక్క అపోస్తులుని మాత్రమే కాదు, నేను ఒక ఆజ్ఞ ప్రకారము నేను అపోస్తులత్వం తీసుకున్నాను. ఆ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందంటే రక్షకుడైన దేవుడి నుంచి, మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు నుంచి వచ్చింది. అసలు మొత్తం అదంతా కూడా పౌలుకి కనెక్టెడ్. నేను ఎవరంటే అని చెప్తున్నాడు. నేను ఎవరంటే ఇదంతా చెప్తున్నాడు అనమాట. మనకి వెంటనే ప్రశ్న వస్తుంది, ఇదంతా ఎందుకు చెప్పాలి తిమోతికి? తిమోతికి తెలీదా ఆయన అపోస్తుడని? తెలీదా ఆయన క్రీస్తు యేసు యొక్క అపోస్తుడని? తెలీదా ఆయన దేవుని చిత్తం చేత ఆయన పంపబడ్డాడని ఆయనకి తెలీదా? దేవుడు ఎవరో ఆయనకు తెలీదా? క్రీస్తు యేసు ఎవరో ఆయనకు తెలీదా? మరి ఇదంతా ఎందుకు రాశాడు? రాయాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు ఇక్కడ ఆలోచించాలి జాగ్రత్తగా, కేర్ఫుల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కూడా మనం పుస్తకం చదివేటప్పుడు మనము ప్రతి ప్రశ్న అడగాలి. ప్రతి ప్రశ్న అడగకుండా మనం ముందుకి వెళ్ళకూడదు. మనము ఎక్సజీసిస్లో చేయాల్సినటువంటి వర్కే ఇదనమాట. ఏంటంటే అసలు ఎందుకు ఇలా రాశాడు పౌలు? తన గురించి పరిచయం చేసుకుంటే సరిపోతుంది కదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఈయన అపోస్తలుడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని ప్రత్యక్షత రాయటానికి దేవుడు వాడుకున్నాడు. దేవుని వాక్యము రాస్తున్నానని ఆయనకు తెలుసు. దేవుని వాక్యం రాస్తున్నాడని పౌలు, దేవుని వాక్యం రాస్తున్నాడని పేతురుకు తెలుసు. పేతురు దేవుని వాక్యం రాస్తున్నాడని పౌలుకు కూడా తెలుసు. సో కొత్త నిబంధనను దేవుడు రాస్తున్నాడు అనేటువంటి తెలుసు వాళ్ళకి. పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో వాళ్ళు రాస్తున్నారని కూడా తెలుసు. దానికన్నా ప్రాముఖ్యమైన ఒక విషయం ఒకటి చెప్తాను ఇక్కడ, ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే, తిమోతి పౌలు అధికారానికి లోబడాలి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. నీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా అనేటువంటిది అవసరం లేదు, అది అనవసరమైన విషయం. సో పౌలు అధికారానికి తిమోతి లోబడాల్సిందే. కుమారుడని లోబడటం కాదు, విశ్వాసమునందు తన ప్రియ కుమారుడని లేకపోతే నమ్మకమైన కుమారుడని లోబడటం కాదు. ఆయన పౌలు ఎవరో తెలుసుకున్నాడు కాబట్టి, పౌలు ఎవరో తెలిసింది కాబట్టి ఆయనకు తిమోతి లోబడాల్సిందే, ఇంకా క్వశ్చనే లేదు. మనం లోబడకపోతే ఎవరి ఆజ్ఞను తిరస్కరిస్తున్నామంటే దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నాము. లోబడాల్సిందే, ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు. అది తిమోతి ఒక్కడే కాదు, చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సంఘానికి కూడా రాశాడు, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి కూడా రాశాడు. తిమోతి ఒక్కడే చదువుతాడని రాసినటువంటి గ్రంథం కాదు ఇది. సంఘము కూడా అర్థం చేసుకోవాలి. సంఘము అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలి? ఎవరో లెటర్ పంపిస్తే చదవాలా వాళ్ళు? ఎందుకు చదవాలి వాళ్ళు? ఆ లెటర్కి ఏ అధికారం ఉంది? ఆ లెటర్ ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది వాళ్ళకి? వాళ్ళు ఎందుకు ఆ లెటర్ చదవటమే కాదు, ఆ లెటర్లో ఉన్నటువంటి కంటెంట్కి, విషయాలకి వాళ్ళు ఎందుకు లోబడాలి? ఎందుకు లోబడాలంటే, ఇదిగో దేవుని ఆజ్ఞ ప్రకారం ఏర్పరచబడినటువంటి ఈయన రాస్తున్నాడు కాబట్టి ఆయన పంపించినటువంటి కాపరి అయినటువంటి తిమోతి లోబడాలి. తిమోతి మాత్రమే కాదు, సంఘం అంతా కూడా ఈ సత్యానికి లోబడాల్సిందే. ఇది దేవుని వాక్యము, ఇది దేవుని వాక్యం కాబట్టి ఎవరు చదివినా, వాళ్ళు ఎఫెసీ సంఘం మాత్రమే కాదు, ఎవరు చదివినా కూడా వాళ్ళు దీనికి లోబడాలి కాబట్టే ఈ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు చూడండి ఎంత చక్కగా భద్రం చేశాడు. ఆయన చాలా పత్రికల్లో కూడా ఆయనను పరిచయం చేసుకున్నప్పుడు జస్ట్ నేను పౌలుని రాస్తున్నానని కాదు, ప్రతిసారి ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను అపోస్తులుడైన పౌలును, నేను జీసస్ క్రైస్ట్ నన్ను స్పెషల్గా హ్యాండ్ పిక్ చేసి, అంటే ఉన్నటువంటి అందరిలో నుంచి నన్ను ప్రత్యేకంగా ఆయన పిలుచుకొని నన్ను ఏర్పరచుకోవటమే కాదు, నన్ను పంపించాడు. పంపబడ్డాను నేను, పంపబడిన వాడు. అపోస్తులు అంటే అర్థము రాయబారి లేకపోతే మెసెంజర్. అంటే నేను ప్రత్యేకమైన ఆయన పని మీద, నా రాజు పని మీద నేను పంపబడ్డాను కాబట్టి ఐఎమ్ ఎన్ అంబాసిడర్, ఐఎమ్ ఏ మెసెంజర్. నేను ఆయన పని మీద ఉన్నాను కాబట్టి మీరు నా మాటల్ని మీరెవ్వరు కూడా లైట్గా తీసుకోవడానికి కుదరదు. రాజు ఆజ్ఞని వాళ్ళు ఎవరు కూడా లైట్గా తీసుకోవడానికి కుదరదు. రాజ్యంలో రాజు యొక్క ఆజ్ఞను ప్రకటించేవాడిని మనము అపోస్తులు అంటాం. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడినటువంటి దూత వెళ్ళి రాజ్యం అంతా తిరిగి ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు రాజ్యంలో రాజు పంపించినటువంటి దూత ప్రకటిస్తున్నప్పుడు
పర్వాలేదులే అని ఎవరన్నా అనుకున్నాడు అనుకోండి, వాడికి చావు వస్తది. సో, పర్వాలేదులే అని ఎవరు అనుకోవటానికి ఛాన్స్ లేదు. సేమ్ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, అపోస్తలుడు కాబట్టి, ప్రభువు పంపించాడు కాబట్టి, తిమోతికి లోబడాలి. ఆయన చెప్పబోతున్న సత్యానికి తిమోతి మాత్రమే కాదు, ఎఫెసీ సంఘం మొత్తం లోబడాలి. ఎఫెసీ సంఘం మాత్రమే కాదు, అబద్ధ బోధకులు కూడా అలర్ట్ అవ్వాలి. ఎవరైతే అబద్ధ బోధ చేస్తున్నారో సంఘంలో, వాళ్ళు కూడా అపోస్తలుడి దగ్గర నుంచి వాక్యం వచ్చింది కాబట్టి, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ గురించి కూడా మాట్లాడబోతున్నాడు ఈ పుస్తకంలో. సో, కాబట్టి ఆయన పౌలంటే ఎవరో తెలీదని రాయటం కాదు. దాని వెనకాల కారణం ఏంటంటే, ఆయన ఎవరి అధికారంతో మాట్లాడుతున్నాడు. ఆయన సొంత అధికారం ఏమీ లేదు. పౌలుకి సొంత అధికారం ఏముందండి? ఏమీ లేదు. ఆయనకున్న అధికారం అంతా ఏంటి? జీసస్ క్రైస్ట్ ఇచ్చినటువంటి అధికారమే. జీసస్ క్రైస్ట్ ఎళ్ళమంటే వెళ్తున్నాడు. జీసస్ క్రైస్ట్ రాయమంటే రాస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు ఆయనే కాదు. ఈ మాటలు జీసస్ క్రైస్ట్. అందుకే మీరు గుర్తుందో లేదో, అసలు ఈ పుస్తకం ఎందుకు రాసాడో కూడా చెప్పాడు. 3వ అధ్యాయము 14, 15 వచనాల్లో ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో కూడా చెప్పాడు. నేను చదువుతాను ఒకసారి మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము 14వ వచనం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. త్వరగా రావాలని ఆశపడుతున్నాడు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, ఆ మాట చూడండి, వెరీ ఇంపార్టెంట్ మాట. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, చర్చిలో, అంటే చర్చిలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. సో, ఇవి నిజానికి సంఘము గురించినటువంటి సత్యం ఇది. సంఘములో ఉన్నటువంటి మనుష్యుల గురించినటువంటి సత్యము, వాళ్ళ ప్రవర్తనకు సంబంధించినటువంటి సత్యము. ఎందుకంటే సంఘము అనేటువంటిది దేవుని కుమారుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘం కాబట్టి, ఆ సంఘంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నడవటానికి కుదరదు. ఆ సంఘం ఎలా ఉండాలని నిర్ణయించే అధికారం ఎవరికుందంటే క్రీస్తు యేసు ఒక్కడికే ఉంది. ఆ క్రీస్తు యేసు ఈయన పంపించాడు. సంఘము ఎలా ఉండాలో చెప్పటానికి పంపించాడు. కాబట్టే ఈ సత్యము వాళ్ళు జాగ్రత్తగా ఆయన చెప్పినట్టుగా వినాలన్నమాట. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదనే మాటతో మనం 15వ వచనము ఎండ్ అవుతుందండి. సో, అందుకని పౌలు పక్కన ఇంత పెద్ద డిస్క్రిప్షన్ ఉందండి. అంటే ఎంత డిస్క్రిప్షను, చాలా పెద్ద డిస్క్రిప్షన్ ఉంది. ఏమేమి డిస్క్రిప్షన్ ఉంది? మొట్టమొదటిది క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు అనే మాట ఉంది కదండి. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు. అపోస్తలుడు అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మెసెంజర్ ఆర్ ఎన్వాయ్ ఆర్ అంబాసిడర్ అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే దూత, లేకపోతే రాయబారి, సమాచారము తీసుకొని వెళ్ళువాడు. అంతేకాదు వర్తమానము తీసుకొని వెళ్ళేటువంటి వాడు. మెసేజ్ ఆయనది కాదు. రాయబారి ఎప్పుడు కూడా మెసేజ్, ఆయన సొంత మెసేజ్ తీసుకెళ్ళడు. ఇప్పుడు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అంబాసిడర్‌ని పంపించినప్పుడు, అంబాసిడరు ఆయన ఎళ్ళినప్పుడు ఆయన సొంత మెసేజ్ ఏం తీసుకెళ్ళడు. ఆ సావరెన్ నేషన్, ఆ సార్వభౌమ రాజ్యము, దేశము ఏదైతే చెప్పమందో ఎళ్లి అదే చెప్పాలి. అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు. అంతకుమించి తక్కువ చెప్పకూడదు. సో, ఇక్కడ కూడా ఈయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తు యేసు యొక్క రాయబారిని. నేను ఆయన ఏం చెప్పమంటే అది నేను చెప్తాను. మీ అందరికీ తెలుసు. ఈయన రాయబారి ఎలా అయ్యాడో ఇక్కడ ఉంది, వర్ణించబోతున్నాడు. కానీ దానికన్నా ముందు క్రీస్తు యేసు యొక్క రాయబారిగా ఈ వ్యక్తి ఎలా అయ్యాడు? ఈ వ్యక్తి ఎవరు అసలు? ఈ వ్యక్తి సంఘాన్ని హింసించి సంఘస్థులను చంపినటువంటి వ్యక్తి. దేవుని సంఘాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. అవునా కదా? ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. అసలు జీసస్ క్రైస్ట్ పేరుని ఈయన టైటిల్‌లో పెట్టుకోవడానికి గాని, అసలు ఆ టైటిల్ పొందటానికి కూడా ఈయన అర్హుడు కాదు. అలాంటి వ్యక్తి ఈయన. మరి అలాంటి వ్యక్తికి ఇంత పెద్ద టైటిల్ ఎలా వచ్చింది? అపోస్తలుని, క్రీస్తు యేసు యొక్క అపోస్తలుని అనేటువంటి టైటిల్ ఎలా వచ్చింది? మీరు చూడండి. నేనెప్పుడూ చెప్తుంటాను. ఎక్కడో మాసిపోయినటువంటి గుడ్డలతో, లేకపోతే చిన్న కర్ర పుల్ల పట్టుకొని కొండల్లో నుంచి, లోయల్లో నుంచి నడుచుకుంటూ వెళ్తూ దినమెల్లా యెహోవాను స్తుతిస్తా ఉన్నటువంటి దావీదుని లేపి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. కరెక్టే. అది కరెక్టే. కానీ ఇక్కడ కేస్ అసలు అది ప్రభు స్తుతిస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇక్కడేంటి? ఆయన సంఘాన్ని హింసిస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయన రాయబారిగా పంపించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఎలా ఒక వ్యక్తి జీవితంలో జరిగిందనుకోండి. ఆ వ్యక్తి ఫస్ట్ తన పెదవుల మీద నుంచి వచ్చే మాటలేంటో చెప్పమంటారా? కనికరము. ఏ మాట వస్తది తన పెదవుల మీద నుంచి? కనికరము. నేను కనికరించబడ్డాను అంటాడు. నేను కృప పొందాను అంటాడు.
ఏమైనా అంటాడు ఇంకేమన్నా మాట్లాడగలడా? నేను క్రీస్తు యేసు యొక్క అపోస్తలుని కావడానికి నేను చాలా తెలివిగలవాడిని, నేను గమలీయేలు దగ్గర చదువుకున్నాను, నాకు గ్రీక్ వచ్చు, నాకు రోమన్ పాస్‌పోర్ట్ ఉంది. ఇవా? ఎప్పుడైనా చెప్పాడండి పౌలు అలా? నిజంగా ఇక్కడే చెప్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడండి? పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి ఎంత కృతజ్ఞుడు, అసలు నేను ఎవరో చెప్తున్నాడు. నేను ఎవరో చెప్తూ అంటున్నాడు, నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. నా పేరు పక్కన సృష్టికర్త అయిన దేవుని నామం పెట్టుకోగలిగాను నేను. నా మీద ఎంతో కనికరం చూపించాడు. నమ్మకమైన వానిగా నన్ను ఎంచాడు. నన్ను జాగ్రత్తగా భద్రం చేశాడు. లేకపోతే నాశనానికి, నరకానికి వెళ్ళిపోవాల్సినటువంటి వాడిని. తన రక్షణ గురించి మాట్లాడతాడు ఇక్కడ. 17వ వచనం వరకు మాట్లాడతాడు. నిజంగా తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరించబడితిని. కనికరం అనే మాట వస్తదా లేదా తన నోటి నుంచి? కనికరం అనే మాట ఎందుకొచ్చిందంటే, ఇదిగోండి ఇందుకే వచ్చింది. మనందరికీ తెలుసు ఈయన జీవితము ఏంటి అనేటువంటిది. ఈయన నిజంగా దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రభువే ఈయనకి కనిపించాడు. కనిపించి ఆయన పనికి ఈయనను పిలిచాడు. "నువ్వు రా, నేను నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను. నిన్ను ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నానంటే, అనేకుల ఎదుట నువ్వు సాక్షిగా ఉండటానికి నిన్ను ఏర్పరచుకున్నాను. సాక్షిగా మాత్రమే కాదు, నేను నీకు మెసేజ్ ఇవ్వబోతున్నాను. ఒక మెసేజ్. ఒక రాయబారిగా నువ్వు వెళ్లి చెప్పాల్సినటువంటి మెసేజ్‌ని నేను నీకు ఇస్తాను." ఆయన గలతీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు. నాకెవరు ఏ మనిషి నాకు మెసేజ్ ఇవ్వలేదంటాడు. నాకు సువార్త గానివ్వండి, నేను ప్రకటిస్తుంది గానివ్వండి, నేను ఏ మనుషుడి దగ్గర నేర్చుకోలేదు. నాకు డైరెక్ట్‌గా ఎవరిచ్చారు? లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇచ్చాడు. అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈయన మీద ఎంత కనికరం చూపించాడంటే, ఆయన వెళ్తున్నప్పుడు వెళ్లి ఆయనకి కనిపించటమే కాదు, కనిపించి ఆయన వైపు తిప్పుకోవటమే కాదు, తిప్పుకోవడంతో పాటు ఆయన సేవకుడుగా ఏర్పరచుకోవటం అనేటువంటిది, సేవకుడుగా ఏర్పరచుకొని, ఆ సేవకుడు సేవ చేయటానికి కావాల్సిందంతా కూడా ఇచ్చాడంటండి. ఆయనే ఇచ్చి నన్ను పంపించాడు. ఆయన ఇచ్చి పంపించాడు కాబట్టి నేనిప్పుడు ఆయన యొక్క అపోస్తలుడిగా నేను పనిచేస్తున్నానంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 3 అధ్యాయాలు మీకు చాలా ఇంపార్టెంట్ అండి. పౌలు యొక్క ఈ కన్వర్షన్‌ని అర్థం చేసుకోవడానికి 3 అధ్యాయాలు మీకు చాలా ఇంపార్టెంట్. 9వ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైన అధ్యాయము. రెండోది 22వ అధ్యాయము. మూడోది 26వ అధ్యాయము. మిగిలిన 22, 26లో 9లో ఏం జరిగిందో చెప్తాడు బేసికల్‌గా. 22, 26 ఏంటంటే 9వ అధ్యాయంలో నేనెలా దమస్కు మార్గంకెళ్తుంటే దేవుడు నాకు కనిపించాడు అని అధికారులు ఎదుట, న్యాయాధిపతులు ఎదుట చెప్తాడు. రాజులు ఎదుట చెప్తాడనమాట. 22లో, 26లో అనమాట. సో, 22, 26 చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలనమాట. పౌలు యొక్క అపోస్తలత్వం గురించి. 26వ అధ్యాయము వచ్చి నుంచి కొన్ని మాటలు చదువుతాను. మీకు జస్ట్ అర్థం కావటం కోసం. 26వ అధ్యాయము 13వ వచనం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా ఉన్నవారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసింది. మేమందరం నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు? ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగుగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనపడినాను. చూడండి ఇక్కడ అపాయింట్మెంట్ ఆయన నియమించాడంట. ఎందుకు నియమించాడంట? పరిచారకుడుగాను సాక్షిగాను, సాక్ష్యం ఇవ్వటానికి. నిజంగా మనము బాప్తిస్మిచ్చి యోహాను కూడా అదే అంటాడు. నేను ఎవరినంటే సాక్షిని అంటాడు. దేనికి సాక్ష్యం అంటే వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చానంటాడు. నిజంగా ప్రతి కాపరి కూడా, ప్రతి బోధకుడు కూడా ఏం చేయాలి? సాక్ష్యమే ఇవ్వాలి. జీసస్ క్రైస్ట్ ఎవరో చెప్తూ ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. సాక్షిగా ఉండుటకు నేను నియమించాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజను వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. ఇప్పుడు చూడండి ఇక్కడ చెప్తాడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము ద్వారా పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. చూడండి, అంటే నేను అపోస్తులుని, క్రీస్తు యొక్క అపోస్తులు అనే టైటిల్ ఆయన పక్కకి ఎలా వచ్చిందో చెప్తున్నాను అనమాట. అలా వచ్చిందనమాట. ఆయన ఏమంటాడంటే, నా అంతటి నేను రాలేదు, ఆయన పంపిస్తే నేను వచ్చాను. కాబట్టి నేను అపోస్తులుడిగా అయ్యాను. నేను ఆయన అధికారంతో
ఆయన మెసేజ్‌ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను తిమోతి అనేటువంటిది చెప్పాడు. సో, ఇంతవరకు మనకి అర్థమైంది. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. అంతవరకు అర్థమైంది. సరే. ఇంకా ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్తే ఏమని అంటున్నాడంటే ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఇంకొక విషయం ఏం చెప్పాడంటే, మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము అన్నాడు. ఆజ్ఞ ప్రకారం అన్నాడు. అంటే ఏమంటున్నాడంటే, నాకు అంబాసిడర్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే, ఇద్దరి దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళిద్దరూ ఎవరంటే దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఆ దేవుడు ఎవరంటే మన రక్షకుడు. మన రక్షకుడైన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అంతేకాదు ఆ ఆర్డర్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే క్రీస్తు యేసు దగ్గర నుంచి వచ్చింది. ఆ క్రీస్తు యేసు ఎవరంటే మనందరికీ నిరీక్షణ. ఆయన ఎవరు మనకి? నిరీక్షణ. నిజానికి ఆయన చెప్తుంది ఏంటంటే, మన నిరీక్షణ మీరందరూ కోరుకుంటున్నట్టు నిరీక్షణ అంటే దేవుడిని చూస్తాము, మహిమలో ఉంటాము, స్వాస్థ్యం పొందుతాము. ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. దేవుని వాక్యానుసారంగా కరెక్టే. అవన్నీ కరెక్టే. కానీ అవన్నీ అన్ని నిరీక్షణలు ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక నిరీక్షణ జీసస్ క్రైస్ట్. ఆయన కోసము మనము ఎదురు చూస్తున్నాము. ఆయన గురించి మనము నిరీక్షిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు. మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు. అంటే మన నిరీక్షణ ఎవరు? క్రీస్తు యేసు. క్రీస్తు యేసుకేమో నిరీక్షణ అనేటువంటి మాటను కలిపాడు. దేవునికేమో రక్షకుడు అనేటువంటి మాటను కలిపాడు. దేవునికి ఏమంటున్నాడంటే రక్షకుడైన దేవుడు అన్నాడు. జీసస్ క్రైస్ట్‌కి ఏమంటున్నాడంటే మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు. సో, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు దగ్గర నుంచి ఈ ఆజ్ఞ వచ్చింది. మన రక్షకుడైన దేవుడి నుంచి కూడా ఈ ఆజ్ఞ వచ్చింది. ఇప్పుడు నేను మీకు దేవుడు క్రీస్తు యేసు గురించి మాత్రమే కాకుండా నిరీక్షణ గురించి వర్ణించాలి, రక్షణ గురించి కూడా వర్ణించాలి. ఎందుకంటే రక్షకుడైన దేవుడు అనే మాట ఉంది కదా! రక్షణ గురించి నేను మీకు చెప్పాలి. అంతేకాదు ఇటువైపు నుంచి రక్షకుడైన దేవుడు మాత్రమే కాదు, ఇంకొక వైపు నుంచి ఏముంది? నిరీక్షణ అయిన క్రీస్తు యేసు. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలేనండి. ఇంపార్టెంట్ మాటలు మనం మరలా చూసేటువంటి మాటలు. మొదటి అధ్యాయము మొదటి వచనంలో దేవుడు రక్షకుడని చూస్తాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను మీకు అబ్జర్వేషన్ చెప్తాను. ఈ 3 పుస్తకాల్లో ప్రాముఖ్యంగా మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుల్లో అబ్జర్వేషన్స్. నేను గమనించిన స్ట్రాంగ్ అబ్జర్వేషన్స్ ఏంటంటే, రక్షకుడు అనేటువంటి మాట దేవునికి వాడాడు, జీసస్ క్రైస్ట్‌కి కూడా వాడాడు. రక్షకుడు అనే మాట దేవునికి వాడాడు, జీసస్ క్రైస్ట్‌కి కూడా వాడాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిరీక్షణ అనే మాట దేవుడికి వాడాడు, జీసస్ క్రైస్ట్‌కి వాడాడు. మీకు ఆ ట్రేసు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీకు ఇక్కడ నిజంగా రక్షణ దేవుడి దగ్గర నుంచి వస్తదని అనుకోవటానికి లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళిద్దరూ ఒకరే. ఇద్దరు వ్యక్తులుగా ఉన్నారు గానీ ఇద్దరు ఒకటే. ఇంకోటేంటో తెలుసా? మీకు ఆజ్ఞ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇద్దరి దగ్గర నుంచి వచ్చింది. క్రీస్తు యేసు దగ్గర నుంచి కాదు. ఇద్దరి దగ్గర నుంచి వచ్చింది. కృపా, కనికరము, సమాధానం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇద్దరి దగ్గర నుంచి వస్తుంది. సో, ఆజ్ఞ ఇద్దరి దగ్గర నుంచి వచ్చింది. కృప, సమాధానం, కనికరం కూడా ఇద్దరి దగ్గర నుంచి వస్తుంది. సో, వీళ్ళిద్దరు ఎవరు అనేటువంటి ప్రశ్న కూడా మనం అడగాలన్నమాట. అంటే ఒక సైడు దేవుడు అంటే తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుని ఆజ్ఞ ప్రకారము నేను క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడనయ్యాను అంటాడు ఒకసారి. అంతేకాదు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారము నేను క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడనయ్యానని చెప్తున్నాడు కదా! అంటే ఆ ఆజ్ఞ ఇద్దరి దగ్గర నుంచి వచ్చింది. ఆజ్ఞ అనేటువంటిది సింగులరు. సోర్సు ఇద్దరు వ్యక్తులుగా కనిపిస్తున్నారు మనకి. వాళ్ళిద్దరు వ్యక్తులు రక్షకుడుగా ఒక ఆయన కనిపిస్తున్నాడు, నిరీక్షణగా ఒక ఆయన కనిపిస్తున్నాడు. మరలా నేనేమంటున్నానంటే తండ్రిని కూడా రక్షకుడని మాత్రమే కాదు, తండ్రి నందు నిరీక్షణ కూడా ఉందని పుస్తకాలు చెప్తున్నాయి. క్రీస్తు నిరీక్షణ మాత్రమే కాదు, ఆయన రక్షకుడని కూడా ఈ పుస్తకాలు చెప్తున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరూ సమానులు అనేటువంటిది మనకి చాలా విధాలుగా అర్థమవుతుంది అనమాట. ఈ పుస్తకాల్లో నుంచి వెళ్తున్నప్పుడు మనకు మళ్ళీ తెలిసేది ఏంటంటే నిరీక్షణ అనేటువంటిది ఇద్దరికి వాడుతున్నాడు, రక్షకుడు అనేటువంటిది ఇద్దరికి వాడుతున్నాడు. యేసు అంటే అర్థము రక్షకుడు అని. సో మనం పేరును కాదు, మిగిలిన చోట్ల చాలా చోట్ల కూడా రక్షకుడు అనే మాట వాడటం జరిగిందన్నమాట. నేను మీకు జస్ట్ కొన్ని వచనాలు చూపిస్తాను. మొదటి అధ్యాయం మొదటి వచనంలో రక్షకుడు ఎవరు?
తండ్రి అయిన దేవుడు. ఓకే. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇక్కడ ఎవరు? దేవుడే. సో ఇక్కడ కూడా రక్షకుడుగా మనం చూస్తుంది ఎవరు? దేవుడు రక్షిస్తున్నాడు. రక్షకుడైనటువంటి దేవుడు. 4వ అధ్యాయం 10వ వచనం. మనుష్యులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులు రక్షకుడైన జీవము గల దేవుని యందు. ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. 1:1లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. 2:3లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. 4:10లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇంకా నేను మీకు చూపించాలంటే తీతు 1:3లో తండ్రి అయిన దేవుడినే మనం రక్షకుడిగా చూస్తాము. తీతుకు 2:10లో కూడా తండ్రి అయిన దేవుడినే రక్షకుడిగా చూస్తాము. అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా తండ్రి అయిన దేవుడినే మనం రక్షకుడిగా చూస్తాం. 3:4 చదువుతాను. తీతు 3:4. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు అనే మాట ఉంది కదా, ఉందా లేదా? సో 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనము ఈ మాట చూస్తాము. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అనే మాట చూస్తాం. సో బేసికల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి వచనాలన్నీ కూడా రక్షకుడు ఎవరు? తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతుంది. సో అంతేకాకుండా ఇప్పుడు మనము జీసస్ క్రైస్ట్ రక్షకుడు అనేటువంటి మాటలు ఈ పుస్తకాలు మాట్లాడుతున్నాయి. మనం అది కూడా చూద్దాం. అది కూడా చూస్తే మనకంటే ఇద్దరికి వాడుతున్నాడు. ఎక్కడ అవసరమో అక్కడ వాడుతున్నాడు. ఇది సినానిమస్గా వాడుతున్నాడు. ఇద్దరికి సేమ్ టైటిల్ వాడుతున్నాడు అనేటువంటిది మనకి అర్థమవుతుంది అనమాట. సో 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మనకి చాలా ఇష్టమైన వచనం కదా. 9, 10 మన జీవిత కాలంలో ఎప్పుడూ మర్చిపోకూడని వచనాలు. 2వ తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఇస్ ద ప్యూర్ గాస్పల్. గాస్పల్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియును క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత కొరకు అనే మాట ఉంది కదండి. సో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరు? రక్షకుడు. మరి ఇప్పటి వరకు తండ్రిని రక్షకుడిగా చూసాం కదా, మరలా ఇప్పుడు ఎవరు రక్షకుడిగా కనిపిస్తున్నాడు మనకి? క్రీస్తు యేసు రక్షకుడిగా కనిపిస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనాన్ని నేను చదువుతాను. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క అనే మాట ఉంది కదండి. సో మనం రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. సో మనం అది కూడా అర్థమైపోయింది అనమాట. 3వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా చదువుతాం. మనం ఆయన కృప వలన నీతిమంతులంగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధ ఆత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృమ్మరించెను. సో ఇప్పుడు రక్షకుడు ఎవరు? సో అంటే ఈ టైటిల్ని ఏం చేస్తున్నాడు పాలు? ఇద్దరికి వాడుతున్నాడు. సో తండ్రి అయిన దేవుడు రక్షకుడే, జీసస్ క్రైస్ట్ కూడా రక్షకుడే. మన రక్షణను మొత్తం ప్లాన్ చేసిన తండ్రి అయిన దేవుడు. ఆ రక్షణ అంతా కూడా మన కోసం తీసుకొచ్చింది కుమారుడు. సో ఇద్దరు రక్షకులే. మన రక్షణ యెహోవాది. అందుకే మనం అనాలి రక్షణ యెహోవాది. అంటే అర్థం ఏంటంటే రక్షణ యెహోవాది అంటే తండ్రి అయిన దేవుడిది, కుమారుడైన దేవుడిది, పరిశుద్ధ ఆత్ముడైన దేవుడు. వాళ్ళ ముగ్గురికి కూడా సంబంధించినటువంటి. సో ఇది అర్థమైంది కదా మీకు. సో రక్షకుడు అనేటువంటిది. మరి ఇప్పుడు నిరీక్షణ కూడా చూద్దాం. నిరీక్షణ అనేటువంటి మాట మనము జీసస్ క్రైస్ట్‌కి వాడినట్టుగా చూస్తాము. సో తండ్రికి వాడినట్టుగా చూస్తాము. మనము మొదటి అధ్యాయం మొదటి వచనంలో నిరీక్షణ అనేటువంటిది ఎవరికి వాడాడు? క్రీస్తుకు వాడాడు. మొదటి అధ్యాయం మొదటి వచనంలో కదా. మనం 4వ అధ్యాయం 10వ వచనం చూసామనుకోండి. ఇందాక చదివినటువంటి వచనమే. మనుషులందరి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాం. ఇక్కడ నిరీక్షణ ఎవరు? దేవుని యందు మనం నిరీక్షించున్నాం. అక్కడేమో అంటున్నాడు క్రీస్తు యేసు మన నిరీక్షణ అన్నాడు. ఇక్కడేమో మన నిరీక్షణ దేవుని యందు ఉంది అంటున్నాడు. సో అంటే ఏం చేస్తున్నాడు? మనకి సేమ్ థింగ్ నేను మళ్ళీ చెప్తున్నాను. అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే 1 తిమోతి 5వ అధ్యాయము 5వ వచనం విధవరాళ్ళ గురించి మాట్లాడతాడు. ఇక్కడ విధవరాళ్ళ గురించి మాట్లాడుతూ అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని అనేటువంటి మాట ఉంటుంది. అంటే అర్థము మనం అగైన్ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ 2 టైటిల్స్ రక్షకుడు, నిరీక్షణ అనేటువంటి టైటిల్స్ తండ్రికి వాడుతున్నాడు, కుమారుడికి కూడా వాడుతున్నాడు. కుమారుడికి తండ్రికి ఆల్టర్నేట్‌గా వాడుతున్నాడు. సందర్భాన్ని బట్టి వాడుతున్నాడు. ఎక్కడ ఎవరికి ఈ టైటిల్ అవసరమో అక్కడ వాడుతున్నాడు. ఇద్దరూ రక్షకులే. ఇద్దరూ మన నిరీక్షణే. కానీ ఇంట్రెస్టింగ్‌గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆజ్ఞ. ఏ ఆజ్ఞ అయితే వచ్చిందో పరలోకం నుండి పౌలు
మా అపోస్తలుడుగా పంపబడతాడు అనేటువంటి ఆజ్ఞ వచ్చింది కదా! ఆ ఆజ్ఞ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందంట. అది ఆయన చెప్పాలనుకుంది. నేను తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇద్దరు ఆజ్ఞాపించారు. నేను కుమారుని యొక్క అపోస్తలుడని కావాలని. నా అంతట నేను రాలేదు. ఇప్పుడు రెండో తిమోతి రాసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఇదే వచనం అక్కడ చదివినప్పుడు రెండో తిమోతిలో ఏం చెప్పాను, అక్కడ ఆజ్ఞ అనే మాట వాడలేదు ఆయన. ఆయన ఏమని వాడాడు చూడండి. రెండో తిమోతి మొదటి అధ్యాయం మొదటి వచనంలో, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అన్నాడు. అంటే అర్థం అక్కడేమన్నాడు? నేను అపోస్తలుడినయింది దేవుని చిత్తం వలన అయ్యానన్నాడు అక్కడ. ఇక్కడేమంటున్నాడు? దేవుని ఆజ్ఞ వలన అయ్యానంటున్నాడు. అక్కడేమో దేవుని చిత్తం వలన నేను అపోస్తలుడిని అయ్యానన్నాడు రెండో తిమోతిలో. ఇక్కడేమంటున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞ వలన నేను అపోస్తలుడిని అయ్యాను. ఇప్పుడు చూడండి, దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞ ఈ రెండిటికి తేడా ఏంటి? ఏమన్నా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా? చిత్తము ముందుంటది. ఆజ్ఞ తర్వాతొస్తది. అంతే, అంతకుమించి ఏం లేదు. చిత్తంలో ఏముందో ఆజ్ఞ అదే చెప్తది. ఆజ్ఞ చిత్తానికి వ్యతిరేకంగా ఏం చెప్పదు. ఆజ్ఞ ఏం చెప్తదంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో వాడేటువంటిదే ఆజ్ఞ. దేవుని చిత్తాన్ని నెరవేర్చేదే ఆజ్ఞ. సో, ఆయన చెప్పాలనుకుందేంటంటే, నేను నా అంతట నేను అపోస్తలుడిని కాలేదు. నా అంతట నేను ఈ అధికార స్థానంలో కూర్చోలేదు. నా అంతట నేను రాయబారిని అవ్వలేదు. నా అంతట నేను దూతనవ్వలేదు. నేను ఎంతో కనికరించబడ్డాను. దేవుడు తన కృప నా పట్ల ఎంతో చూపించాడు. ఆ మాటలు నిజంగా గలతీలకు రాసిన పత్రిక చాలా ఫోర్స్‌ఫుల్‌గా చెప్తాడండి. ఆ మాటలు చాలా చెప్తాడు. మొదటి అధ్యాయం 11వ వచనంలో, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారం కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దాన్ని నేను పొందలేదు. నాకెవడును దాన్ని బోధింపలేదు గానీ, యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇక్కడ మెసేజ్ గురించి మాట్లాడాడు కదా! కొంచెం ముందుకు వెళ్తే 15వ వచనంలో చాలా మంచి మాట అంటాడు. ఏమంటాడంటే, అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. చూడండి, ఆయన దేవుని యొక్క ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాడు. నేను తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నన్ను కృపచేత నన్ను పిలిచాడు. నా అంతట నేను అపోస్తలుడిని కాలేదు. ఆయన కృప వల్లనే నేను అపోస్తలుడినయ్యాను. ఆయన సంకల్పమే నా జీవితంలో జరుగుతుంది. ఆయన చిత్తం ద్వారా నేనయ్యాను. సో, చూడండి, మనం ఎప్పుడు గూడా దేవుడి సంకల్పానికి మనమందరము తల వంచటం మంచిది. దేవుడు యిర్మీయాని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇంకొక అతన్ని ఎందుకు ఏర్పరచుకోలేదు? మనం అసలు ప్రశ్నించటానికి కుదరదు. మనము పౌలుని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇంకొక అతన్ని ఎందుకు ఏర్పరచుకోలేదు? మనం ప్రశ్నించటానికి కుదరదు. ఆయన సంకల్ప ప్రకారము, ఆయన చిత్త ప్రకారము ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో నిర్ణయించేది ప్రభువు. ఆయన నిర్ణయించిన దానికి మనమందరం ఏం చేయాలంటే తల వంచాలి. అది మంచిది మనకి. ఎందుకంటే ఆయన ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎళ్ళటం వల్ల మనకు నష్టమే జరుగుతది. ఎవరికైనా, వీళ్ళకైనా గూడా. ఆయన మాటలకి వాళ్ళు మాత్రమే కాదు, ఎఫ్‌సీ సంఘం మాత్రమే కాదు, మనం గూడా లోబడాలి. మనం గూడా 100% లోబడాలి. ఎలా లోబడాలంటే, జీవము గల దేవుని మాటలుగా తీసుకోవాలి వీటిని. అంటే దేవుని మాటలే ఇవి. దేవుని మాటలుగా తీసుకొని వాటికి లోబడాలి. సో, ఆ రోజు సంఘము, ఆదిమ సంఘం లోబడటం గాదు. ఈరోజు గూడా మనం, ఇది ప్రభువు యొక్క అపోస్తలుడు రాసినటువంటి మాటలు గాబట్టి నేను లోబడాలి. నంబర్ 2, రెండో పాయింట్. ఎవరికి రాసాడు? ఎవరికి రాసాడు అనేటువంటిది నేను బ్రీఫ్‌గా చెప్తాను. రెండో పాయింట్, మూడో పాయింట్. ఎందుకంటే, సెకండ్ తిమోతిలో చెప్పాను. మీరు సెకండ్ తిమోతి ఆ మెసేజ్ గూడా వినండి. మొదటి 2 వచనాలు చెప్పినటువంటి మెసేజ్. వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఇక్కడ నుంచి నేను చెప్పబోయేది కొంచెం రెపిటేషన్ లాగా ఉంటది. అంటే ఇంతకు ముందు చెప్పిన దానిలాగా ఉంటది. ఎందుకంటే, నేను వర్ణించబోతుంది సేమ్ వచనం. అదే వచనం అలాగే ఉంది గదా! అలాగే ఉంది గాబట్టి మీకు రెపిటేషన్ లాగా అనిపిస్తే నేను సమ్మరైజ్ చేస్తాను. ఎక్కువ టైం నేను తీసుకోను. ఇప్పుడు ఎవరికి రాస్తున్నాడు? ఎవరికి రాస్తున్నాడంటే తిమోతికి రాస్తున్నాడు. తిమోతి గురించి నేను చెప్పాను, చాలా సార్లు చెప్పాను. తిమోతి లుస్త్రా పట్టణస్థుడు. మీరు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయంలో సెకండ్ మిషనరీ జర్నీలో మరి తిమోతిని పౌలు కలవడం జరుగుతుంది. 16వ అధ్యాయం మొదటి వచనంలో, పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. సో, మదర్ ఏమో జూయిషు, ఫాదర్ ఏమో గ్రీక్. సో, కానీ తను సువార్త విన్నాడు.
సువార్త ఎవరి ద్వారా విన్నాడు అనేటువంటిది దేవుని వాక్యం చెప్పట్లేదు. మేబీ పౌలు ద్వారానే అయ్యుండొచ్చు. తను విశ్వాసంలోకి వచ్చుండొచ్చు. విశ్వాసంలోకొచ్చి మంచిగా యోగ్యుడని పౌలు ఎంచాడు అతన్ని. ఎంచటమే కాదు అక్కడి నుంచి తన జీవితం మొత్తం గూడా జీవితకాలము తనతోనే తీసుకొనెళ్ళాడు. ఇప్పుడు గూడా ఆఖరికి నేను 2 తిమోతికి చెప్పినప్పుడు కూడా చెప్పాను గదా! పౌలుతోనే ఉన్నాడనమాట. చాలా నమ్మకమైనటువంటి దాసుడు. చాలా పుస్తకాలు రాసినప్పుడు గూడా పుస్తకాల్లో పౌలే అంటాడు. నేను, తిమోతి కలిపి రాస్తున్నాము అనేటువంటి మాట కూడా పౌలు చాలా తోటి దాసుడుగా తీసుకున్నాడు తిమోతిని. కుమారుడని ఇక్కడ అన్నాడు. చాలా సార్లు నా తోటి దాసుడు అనేటువంటి హార్టే హృదయమే పౌలులో ఉంది. సో, తిమోతి గురించి నేను మీకు ఎక్కువ వర్ణించాల్సినటువంటి అవసరం లేదు. చాలా నమ్మకమైనటువంటి వాడు. చాలా సంవత్సరాలు పౌలుతో కలిసి పనిచేశాడు. పౌలు తిమోతి గురించి చాలా టైం కూడా స్పెండ్ చేశాడు. డిసైపుల్‌షిప్ చేశాడు. మంచి మంచి సెకండ్ లీడర్‌ని తయారు చేసుకున్నాడు. నా తర్వాత మరి బాధ్యత తిమోతి తీసుకుంటాడు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, తిమోతిని జీసస్ క్రైస్ట్ పంపించలా. అపోస్తలుడు కాదు. తిమోతిని జీసస్ క్రైస్ట్ కనపడి, నేను నిన్ను అపోస్తలుడిగా ఏర్పరచుకున్నాను. నువ్వు వెళ్ళు" చెప్పలే. తిమోతిని పంపించింది అపోస్తలుడు. తిమోతిని పంపించింది లార్డ్ జీసస్ క్రైస్ట్ కాదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్‌లేషన్ జరుగుతుంది. అంటే ఏంటంటే, అపోస్తలుల చేతిలో నుంచి సంఘము ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? అపోస్తలులు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో, ప్రవక్తలు, అపోస్తలులు మరి సంఘానికి పునాది వేశారు. ఆ పునాది మీద కట్టబడుతున్నటువంటి వ్యక్తుల్లో ఈ వ్యక్తి తిమోతి అనేటువంటి వ్యక్తి. సెకండ్ లైన్ లీడర్‌షిప్‌ని ట్రైన్ చేసుకున్నాడు. చాలా టైమ్ స్పెండ్ చేసాడు ఈయన మీద. చాలా ఇన్వెస్ట్ చేసాడు టైమ్. మంచి శిష్యుడిగా, జీసస్ క్రైస్ట్ యొక్క శిష్యుడిగా తయారు చేశాడు. తయారు చేస్తూ ఇక్కడ వండర్‌ఫుల్ మాట ఏమన్నాడంటే, అతను నా కుమారుడు లాంటివాడు అన్నాడు. ఆ మాట మనం చూస్తాం కదండీ! విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. విశ్వాసమును బట్టి అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ మాట. అంటే ఆహ్, ఆ కుమారుడు ఒకటి చాలామంది ఏమంటారంటే, ఓహ్! పౌలు సువార్త ప్రకటిస్తే దేవుడిని నమ్ముకున్నాడు. అందుకని అతను విశ్వాసంలోకి వచ్చింది పౌలు వలన కాబట్టి, నా కుమారుడు విశ్వాసాన్ని బట్టి అని చెప్తున్నాడని అనుకుంటారు. నేను అనుకుంటాను అది కారణం అయితే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా గూడా పౌలు సువార్త చెప్తుంటే తిమోతిని నమ్ముకున్నాడు అనేటువంటి మాట లేదు. సో, మనము నేను అనుకుంటాను విశ్వాసమును బట్టి కుమారుడు ఎందుకని అంటున్నాడంటే తనను విశ్వాసంలో బలపరిచి, నిలబెట్టి, ట్రైన్ చేసింది పౌలు. సో, ఒకటి కన్వర్షను, 2 డిసైపుల్‌షిప్ 2 యాస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో, కన్వర్షన్ అంటే దేవుడి దగ్గరికి రావటానికి, విశ్వసించటానికి కారణం పౌలా? లేకపోతే వచ్చిన తర్వాత అతన్ని శిష్యుడిగా చేయటానికి కారణం పౌలా? ఈ 2 కూడా అయ్యుండొచ్చు. నేను 2 అవ్వలేదని నేను అనట్లేదు. బట్ ఏదేమైనా గూడా తను విశ్వసించటానికి, విశ్వాసములో బలపడి ఒక గొప్ప సేవకుడిగా కావటానికి కారణము తండ్రిలాగా, తండ్రి రోల్ తీసుకొని చక్కగా తన కుమారుడికి నేర్పించినట్టుగా కూడా తిమోతిని ట్రైన్ చేశాడు కాబట్టి, తిమోతిని ఏమంటున్నాడంటే, నమ్మకమైన, నిజమైన నిజమైన అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. నిజమైన అంటే ఏంటి? నిజమైనకి ఆపోజిట్ ఏంటి? అబద్ధమైన. నిజమైన అనేటువంటి దానికి ఆపోజిట్ ట్రూ. ట్రూ అనేదానికి ఫాల్స్. ఫేక్. నిజమైన నోటు. ఇది నిజమైన నోటు. దానికి ఆపోజిట్ అబద్ధమైన నోటు. సో, ఇతనంట తిమోతి జెన్యూన్ సన్ అంట. ఇన్ ద ఫెయిత్. జెన్యూన్ సన్ అంటే అర్థం ఏంటంటే, చాలా నమ్మాడు. ఆ నమ్మకాన్ని తనతో ప్రయాణంలో డెవలప్ చేసుకున్నాడు తిమోతి. తిమోతి ఎంత మంచిగా డెవలప్ చేసుకున్నాడంటే, ఓహ్! నమ్మకమైన వాడు తిమోతి అనేటువంటి మాట పౌలు అన్ని సంవత్సరాల తర్వాత అన్నాడంటే, ఎంత నమ్మకంగా ఉండుంటాడు. పౌలుకి మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలుకి మాత్రమే కాదు, లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి నమ్మకంగా ఉన్నాడు. పౌలుకి కూడా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే, హి ఈజ్ మై ట్రూ సన్. చాలా సార్లు పరిచర్యలో నేను చెప్తానండి సేవకుల్లో చాలామంది డిసైపుల్‌షిప్‌కొస్తారు. అంటే డిసైపుల్‌షిప్ శిష్యుడిగా చేయబడటానికి చాలామంది వస్తారు గానీ, వాళ్ళలో కొంతమంది ఫేక్ ఉంటారు. సో, ఫేక్ ఉంటారు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఫేక్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. కొంతకాలం ఉంటారు. కొంతకాలం తర్వాత కనపడరు. కానీ నమ్మకంగా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నిలబడ్డాడు కాబట్టే ఆయనేమంటున్నాడంటే, నా నిజమైన ట్రూ చైల్డ్. నిజమైన నా విశ్వాసంలో నా కుమారుడు అని అంటున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. చాలా సార్లు ఏం జరుగుతుందంటే అండి,
చర్యలో ప్రాముఖ్యంగా నేను మాట్లాడుతున్న చర్చ్ మినిస్ట్రీలో కానివ్వండి, ఒక వ్యక్తి ఒక దర్శనంతో వస్తాడు. వచ్చి ఒక 30 సంవత్సరాల్లో, 40 సంవత్సరాల్లో పనిచేస్తాడు. నేను మాట్లాడుతుంది ఇండియాలోనే కాదు. ప్రపంచంలో ఎక్కడైనా గూడా. ఒక 40 సంవత్సరాలు ఒక దర్శనం పెట్టుకొని పనిచేస్తాడు. దర్శనం పెట్టుకొని చాలా కష్టపడతాడు. ఆ దర్శనం వైపు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఆ మనిషి ఉన్నంత కాలము ఆ సంఘం అంతా కూడా ఆ దర్శనం వైపు వెళ్తది. కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ దర్శనాన్ని వదిలేస్తారు వాళ్ళు. ఇది చరిత్రలో చాలా సార్లు జరిగింది. మొదటిసారి జరుగుతదని నేను అనట్లేదు. మాకు కాలేజీలో ఉన్నప్పుడే చెప్తారు ఈ మాటలు. ఈ మాటలన్నీ చెప్తారు. ఏంటంటే, "నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా, నువ్వు చనిపోయిన తర్వాత హ్మ్, నెక్స్ట్ లీడర్‌షిప్ ఎవరైతే తీసుకుంటారో, వాళ్ళు నువ్వు నడిపించినట్టు నడిపించరు. వాళ్ళు నువ్వు నడిపించినట్టు నడిపించరు. సంఘము గూడా వాళ్ళు వాళ్ళు నడిపించరు. సంఘం గూడా ఆటోమేటిక్‌గా ఎటు పడితే అటు ఎళ్ళిపోతా ఉంటది." సో, అందుకని నువ్వు ఏం చేయాలంటే, నీ టైము ఈ 40 సంవత్సరాలు చర్చ్ బిల్డింగ్ చేస్తూనే, నువ్వు మంచి సేవకుల కోసం నీ జీవితం పెట్టాలని చెప్తారు. పెట్టి ఎలాంటి వాళ్ళని సిద్ధపరచుకోవాలంటే, నిజమైన కుమారులను నువ్వు సిద్ధపరచుకోవాలి. నిజమైన కుమారులు ఎలా ఉండాలంటే, వాళ్ళు పాలుని జిరాక్స్ తీస్తే తిమోతి రావాలి. డానియేల్, సూర్యాని జిరాక్స్ తీస్తే ఎవరు రావాలి? ఎవరైతే లీడర్‌షిప్‌లో ఉన్నారో వాళ్ళు రావాలి. అంటే అర్థం ఏంటంటే, నిజమైన కుమారుడు అంటే అర్థం ఏంటంటే, తను ఎవరి దగ్గరైతే శిష్యుడిగా ఉంటూ దేవుని గూర్చి నేర్చుకున్నాడో, ఆయన దర్శనము ఈయన పట్టుకోగలగాలి. ఆయన దర్శనం ఈయన పట్టుకోగలగాలి. ఆయన ఎటువైపు పరిగెడుతున్నాడో ఆయన పరిగెట్టగలగాలి. ఎగ్జాక్ట్‌గా పరిగెట్టగలగాలి. లేకపోతే ఏమవుతదంటే సంఘం ఏం చేస్తాడు, ఆయన చనిపోయిన తర్వాత సంఘం ఇంకొక డైరెక్షన్‌లో ఎళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో, అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చెప్తారంటే, ఓహ్! నిజమైన కుమారుడిని పౌలు ఎలాగైతే తయారు చేసుకున్నాడో, మీరు గూడా అలా తయారు చేసుకుంటేనే ఆ పరిచర్య నిలబడతది. లేకపోతే గనక పరిచర్య నిలబడదు. సో, అంటే అర్థం ఏంటంటే, నువ్వు నీలాంటి ఒక కాపీని క్రియేట్ చేసుకోవాలి. ఒక కాపీ గాదు, ఎన్ని కాపీలు చేయగలిగితే అన్ని కాపీలు క్రియేట్ చేయాలి. అలా చేయాలంటే నువ్వు వాళ్ళతో ఎక్కువ సమయము గడపాలి. సంవత్సరాలు గడపాలి. హృదయానుసారుడు అంటాం గదా! మనం హృదయానుసారుడు అనే మాట చాలా మంచి మాట. అంటే అర్థం ఏంటంటే, నేనేం ఆలోచిస్తున్నానో వాళ్ళది ఆలోచించాలి. నేనేం ఆలోచించట్లేదో వాడు ఆలోచించకూడదు. అంటే అర్థము నా గురించి అని మాట్లాడట్లేదు. నేను అంటుంది ఏంటంటే పౌలు గురించి మాట్లాడుతున్నాను. పౌలు ఏమంటున్నాడంటే, ఓహ్! నా ప్రియ కుమారుడు, నా నిజమైన కుమారుడు ఇక్కడ నా నిజమైన కుమారుడు అన్నాడు గదండీ! సెకండ్ తిమోతిలో ఏమన్నాడు? సెకండ్ తిమోతిలో ప్రియ కుమారుడు అన్నాడు. నా ప్రియ కుమారుడు అన్నాడు. సో, నాకిష్టమైనటువంటి కుమారుడు అన్నాడు. అంటే ప్రియ కుమారుడని ఎవరిని పడితే ఆళ్ళని అనరు. హృదయానుసారుడు కాకపోతే ప్రియ కుమారుడని ఎందుకంటారు? నాకిష్టమైన కుమారుడని. సో, ఆ మాట ఏం చెప్తుందంటే, నమ్మకంగా పౌలుతో పాటు కలిసి, పౌలు అప్పగించిన పనిని నేను చేస్తాను. నేను చేస్తాను. పౌలు ఎటెళ్తున్నాడో నాకు తెలుసు. పౌలు ఎందుకు ఇంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను అని నిలబడినటువంటి వాడు నిజమైనటువంటి కుమారుడు. సో, పరిచర్యలో నిజమైన కుమారులను సిద్ధపరచుకోలేని వాళ్ళ పరిచర్య వాళ్ళ తరం తర్వాత కనపడకుండా పోతుంది. అది పౌలు ఆ మిస్టేక్ చేయలేదు. పౌలు ఎంత తెలివిగలడో చూడండి. అసలు పౌలు యొక్క సక్సెస్ ఇక్కడే ఉంది. సెకండ్ లీడర్‌షిప్‌ని ప్రిపేర్ చేసుకోవటంలోనే ఒక మినిస్ట్రీ యొక్క సక్సెస్ ఉంది. చాలామంది స్వార్థపరులుగా వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. అందుకే ఫెయిల్ అవుతది సెకండ్ లీడర్‌షిప్. వాళ్ళ స్వార్థం వాళ్ళు జూసుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళు జూసుకుంటారు. అందుకే సెకండ్ లీడర్‌షిప్ ఫెయిల్ అవుతుంది. నిన్న ఒకాయన ఫోను జేసి అన్నాడు, "పాస్టర్ గారు మీ దగ్గర చాలా దాతృత్వం ఉందండి" అన్నాడు. దాతృత్వము అనే మాట వాడాడు. దాతృత్వం అంటే నేనన్నాను, "నేనేమి ఇచ్చానండి? నేను ఎవరికిచ్చాను? ఏమిచ్చానన్నాను." అంటే ఆయనన్నాడు, "మీరు మీకు తెలిసిన వాక్యం అంతా చెప్తారండి. చాలామంది బోధకులు ఏం జేస్తారో తెలుసా? వాళ్ళకి తెలిసిన వాక్యం కొంత జెప్పి, మిగిలింది కమర్షియల్‌గా వాడుకుంటారండి. ఎవరికీ చెప్పరండి. వాళ్ళు దాచిపెట్టుకుంటారండి. మీకలా ఉండదు. మీ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేస్తారు. అంటే మీకేముందంటే దాతృత్వం ఉందండి" అన్నాను. నేనన్నాను, "దాతృత్వము లేకపోతే అసలు అది సేవకుడే గాదు." దాతృత్వం లేనివాడు అసలు సేవకుడే కాదు. నీకు తెలిసిన సత్యము నువ్వు చెప్పకుండా దాచిపెడుతున్నావంటే నువ్వు నిజమైన వాడివా? కాదు. సో, అలాంటి మంచి కుమారులను
తయారు చేశాడు. ఒక్క కుమారుడు గాదు. తీతుకు రండి. తీతుకు ఏమంటున్నాడు? తీతుతో ఏమంటున్నాడు? తీతుకు రాసిన పత్రికలో తీతుని ఏమని పిలుస్తాడు? నా నిజమైన నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఎన్ని కాపీలు తయారు చేసాడో చూడండి. మామూలు పర్సన్ కాదండి పౌలు. మనం అనుకుంటాం పౌలు చాలా సింపుల్ అని. నో, 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 నో. సింపుల్ కాదాయన. ఆయన ఈ నిజమైన కుమారులను చాలా మందిని తయారు చేసుకున్నాడు. కాబట్టే మినిస్ట్రీ అంత పవర్‌ఫుల్‌గా ఉంది. అంత డీప్ అండ్ వైడ్ గూడా ఎళ్ళిందనమాట. లాస్ట్ పాయింట్ నేను చెప్పేసి ఇంక ముగించేస్తాను. ఇప్పుడు తను కోరుకుంటుందేంటి? తను కోరుకుంటుందేంటంటే తను ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. తిమోతికి చెప్తూ అంటున్నాడు, తండ్రి అయిన దేవుని నుండియు, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియు కృపయు, కనికరము, సమాధానమును నీకు కలుగును గాక. చూడండి. దేవుడు మాత్రమే కృప ఇవ్వగలడు. దేవుడు మాత్రమే కనికరం ఇవ్వగలడు. దేవుడు మాత్రమే సమాధానం ఇవ్వగలడు. సో, అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడి నుంచి ఇవొస్తున్నాయి. కుమారుడైన దేవుడి నుంచి గూడా ఇవొస్తున్నాయి. అంటే వాళ్ళిద్దరి యొక్క సమానత్వం గూడా మీరు గమనించండి. ఇద్దరి దగ్గర నుంచి వస్తున్నాయన్నమాట. తండ్రి అయిన దేవుడి నుంచి, కుమారుడైన దేవుడి నుంచి సమాధానము, కనికరం, కృప వస్తున్నాయన్నమాట. ఇప్పుడు నేను అసలు మెసేజ్ ఇప్పుడే మొదలవుతుందండి. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ అయింది. అసలు మెసేజ్ అంతా ఇక్కడే ఉంది. ఎక్కడుంది? కృప, కనికరము, సమాధానం. నేనేం జేస్తానంటే ఆపుతాను ఇక్కడ. నేను అనుకుంటాను ఈ పుస్తకాల్లో నుంచి మనం వెళ్ళాలి కొంచెం. నేను 2 తిమోతిలో కొంత చెప్పాను గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వీటిని నేను వివరించడం అవసరమేమో అనిపించింది. దేవుని చిత్తమైతే నేను నెక్స్ట్ వెడ్నెస్‌డే ఈ పాయింట్‌ని ఒక్కదాన్నే చూద్దాం. కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగును గాక అనే మాట ఎంత ప్రాముఖ్యమైన మాట అనేటువంటిది నెక్స్ట్ వెడ్నెస్‌డే మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.